ఏంటి? మల్లన్న దేవుడు కర్రావును కోసి కందోర చేసిండా? యెస్. అవును. అలనాటి దినం నాడు బండారుగడ్డ కోసం దేవుడు పోయినప్పుడు కర్రావును కొయ్యాల్సి వచ్చింది. కళ్ళు తాగని తురుకోళ్లకు కళ్ళలవాటు చేసిండు. కౌసు తినని తురుకోళ్లకు కౌసు అలవాటు చేసిండు. బండారుగడ్డను తీసుకొచ్చుకోవడానికి వాళ్ళకు కర్రావును కొయ్యాలి, కందోర ఎయ్యాలి అని చెప్పి సవలక్ష ఆవుల మందలకెళ్ళి ఒక ఆవును తీసుకొస్తారు. ఈ కందోర యేసుడు, ఈ కర్రావును కోసుడు మాకు తెలియదు, నువ్వే కొయ్యమంటే అప్పుడు మల్లన్న దేవుడు కడుపులో దుఃఖం కడుపులో పెట్టుకొని కర్రావును కొయ్యాల్సి వచ్చింది. ఆ కర్రావును కోసినందుకు ఆ ఆవు అప్పుడు మల్లన్న దేవునికి ఒక శాపన పెట్టింది. ఏమనంటే, ఇయ్యాల నీ పెళ్లి కోసం నన్ను కోత్తున్నావు. ఈ ఒక్క పెళ్లి కాదు, నువ్వు 4 పెళ్లిళ్ళు చేసుకున్నా నీ కడుపున సంతానం కలగద్దు. కానుపు సంతానం అంటే నీకు ఉండద్దు అని ఆ రోజున ఆవు శాపన పెట్టింది. అయితే అప్పుడు ఆ మల్లికార్జున స్వామి కడుపులో దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని ఆవును కోసిండు. ఆవును కోసి కందోర చేసి ఆ కౌసు తిన తురుకలకు కౌసు తినిపించిండు. కళ్ళు తాగని తురుకలకు కళ్ళు తాగిపించిండు. వాళ్ళు మత్తు లోపల ఉన్న సమయం లోపల ఇదే సమయం అనుకొని భగవంతుడు రారాజు మల్లయ్య ఆ నడిగడ్డలో ఉన్నటువంటి ఆ బండారి కొమ్మును పర్వతమంత బండారి కొమ్మును దవ్వుకొని ఊరెలేసుకొని వెళ్ళిపోతున్న సమయం లోపల దేవుడు అనుకున్నాడు, ఈ దొంగతనంగా తీసుకపోయిన పేరు నాకద్దు, ఈ దొంగతనంగా తీసుకపోయిన పేరు నాకు ఉండద్దు అని ఆ పండుకున్న మత్తులో ఉన్నటువంటి ఆ తురుకొల్ల మీద ఈ బండారిని తీసి వాళ్ళ మీద జల్లిండు. వాళ్ళ మీద జల్లంగానే వాళ్ళ మత్తంతా దిగిపోయి పండుకున్నటువంటి ఆ రాజులందరూ లేచిరు. వాళ్ళ కండ్ల ముంగటికెళ్ళే ఈ పర్వతం అంతా బండారు కొమ్ముని తీసుకొని భగవంతుడు పరుగు తీసిండు. పరుగు తీసి అందులో తురుకోళ్ళందరూ భగవంతుని ఎంబడబడుతుండే వాళ్ళకు ఆడవాళ్లకు బురకలు కావాలి ఉరకరాకుండా అని ఆ రోజు బురకలు పుట్టించిండు. ఈ తురుకొళ్లకు ఉరకరాకుండా ఉండాలని వాళ్ళకు సున్నాతులు చేసిండు. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు తురుకొళ్ళు సున్నతి చేపించుకుంటారు. ఆడవాళ్ళు బురకాలు వేసుకుంటారు. అయితే అప్పుడు ఈ మల్లన్న దేవుడు పర్వతమంతా బండారు కొమ్మును తీసుకొని పోతున్నప్పుడు తురుకోళ్ళందరూ ఎమ్మటబడితే వీళ్ళ నుంచి తప్పించుకున్నాడు ఎట్లా అని కర్రె కుక్క అవతారం ఎత్తి ఆ బండారు కొమ్మును ఎంగిలి చేస్తాడు. ఎంగిలి చేసినా కానీ ఆ కుక్కెంబడి కూడా ఈ తురుకోలు పడతారు. ఇక నా తరం అయితలేదు అని ఎక్కడ పోతివే అక్క ఎల్లమ్మ అని ఎల్లమ్మ నాది చెప్తే ఎల్లమ్మ ఆ మల్లన్న దేవుని దగ్గర ప్రత్యక్షమై ఒక చంటి పిల్ల అవతారం ఎత్తి 7,000 జడలు వెనకేసుకుంటే ఆ జడల లోపల ఈ మల్లన్న దేవుని యాపకాయంత లింగం చేసుకుని జడలు దాచుకుంటది. అప్పుడు ఆ తురుకోళ్ళందరూ ఈ పిల్ల దగ్గరికి వచ్చి ఇక్కడ కుక్క వచ్చి ఎటువైందని ఈ పిల్లని ప్రశ్నిస్తుంటే కుక్క తెలియదు నాకేం తెలియదు అన్నాక అప్పుడు ఆ తురుకోళ్ళు దొంగ గురువు లంగ గురువు ఇదంతా తప్పించుకొని మన దగ్గర నుంచి బండారు కొమ్ము తీసుకొని వేండు, మనం ఈ బండారు కొమ్మును కాపాడుకోలేకపోయినామని ఆ రోజు తురకరాజులు ఈ బండారి కొమ్ము పోయిన ముహూర్తాన మన మూతి మీద మీసం పోవాలి, మన మొలకున్న మొలతాడు పోవాలని ఆ రోజున మీసం తీసేసారు, మొలకున్న మొలతాడు తీసేసారు. ఇవన్నీ ఒగ్గు కళాకారులు కథలలో చెప్తున్నటువంటి విషయాలు, నేను కల్పించి చెప్తున్నటువంటి విషయం కాదు. తరతరాలుగా మల్లన్న దేవుని నమ్మేటువంటి భక్తులు అందరూ నమ్ముతున్నటువంటి విషయం. జై మల్లికార్జున స్వామి.